తెలంగాణ అప్పుల గురించి మనం ఎన్నికల సమయంలో కూడా బాగా చర్చ చూసాం. అప్పుల వలయంలో తెలంగాణ చిక్కుకుంది, అప్పుల ఊబిలో చిక్కుకుంది. తలకు మించిన అప్పులు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేశాయి అని కాంగ్రెస్ ఆరోపించింది, బీజేపీ ఆరోపించింది. అయితే ఈ అప్పు చేసి మేము రాష్ట్రంలో క్యాపిటల్ అసెట్స్ అంటే ఇది మూలధన వ్యయం పెట్టాం, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేసేలా అప్పును వెచ్చించామంటూ బీఆర్ఎస్ సమర్థించుకుంది. ఈ అప్పు తెలంగాణలో అప్పు ఎంత చేశారు, ఆ అప్పు భారం ఎంత, ఇలాంటి అంశాలు మనకు తెలంగాణ ఎకానమీ పైన ఇప్పుడు ఒక శ్వేతపత్రాన్ని ఈ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. దానికి గతంలో అధికారం ఉన్న బీఆర్ఎస్ నుంచి కౌంటర్ కూడా ఉంటుంది. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు తెలంగాణ ప్రభుత్వం 2 పుస్తకాలకు కూడా రిలీజ్ చేసే తెలంగాణ ఎకానమీ ఒక పుస్తకం, తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అనే 2వ పుస్తకం. సో ఆ వివరాల ఆధారంగా అంటే తెలంగాణ బడ్జెట్ కూడా రాబోతుంది, అందులో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే తెలంగాణ ఎకానమీ పైన వైట్ పేపర్ వస్తుంది. ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన పుస్తకాలు ఉన్నాయి. ఇందులో ఉండే డేటా ఆధారంగా తెలంగాణ ఎకానమీ గురించి మరింత లోతుగా సందర్భోచితంగా మాట్లాడదాం. తెలంగాణ అప్పుల పైన ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా వివరాలు పబ్లిష్ అయ్యాయి. అందువల్ల వాటిని ముందుగా మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో తెలంగాణ అప్పుల భారం ఎంత అనేది మనకు ఒక అంచనా వస్తుంది. ఇతర డాక్యుమెంట్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇతర వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, తెలంగాణ వచ్చాక ఎడాపెడా ఎలా అప్పులు పెరిగాయి. అప్పులు పెరుగుతున్న కొద్దీ ఆ అప్పులు కట్టే భారం పెరుగుతుంది. ముఖ్యంగా అప్పులు కట్టే భారాన్ని డెట్ సర్వీసింగ్ బర్డెన్ అంటారు. అంటే అప్పుల ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అసలు కిస్తీలో కట్టాల్సి ఉంటుంది. అలాగే అప్పులపైన వడ్డీ కూడా కట్టాలి. సో ఈ వడ్డీని అప్పు అసలు ఆ సమయంలో ఎంత కట్టాలందో రెండింటి కలిపితే డెట్ సర్వీస్ బర్డెన్ అంటారు. సో ఇటీవల ఎన్నికల్లో పోటీ పడి రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి, పథకాలు ప్రకటించాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక పథకాలు ప్రకటించాయి. వీటికి నిధులు ఎలా సమీకరిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. వాస్తవంగా తెలంగాణకు ఉన్న అప్పులు, వడ్డీలు తెలంగాణ బడ్జెట్లో ఉన్న వనరులను బట్టి చూస్తే కట్టడం అసాధ్యం కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వము ప్రామిస్ చేసిన పథకాల అమలుకు నిధులు కావాలి, ఆటోమేటిక్గా ఈ అప్పులు కట్టడానికి నిధులు కావాలి. అక్కడే ఛాలెంజ్ మొదలవుతుంది. మీకు తెలంగాణ వచ్చిన సంవత్సరం 2014-15లో 2014-15లో తెలంగాణ డెట్ సర్వీస్ బర్డెన్ 5,925 crores, 5,925 కోట్లు, అంటే సుమారు 6,000 కోట్లు. కానీ ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెక్స్ట్ 5 yearsలో ప్రతి ఇయర్ 22,407 crore, 22,407 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ డెట్ సర్వీసింగ్ కొరకు, అంటే వడ్డీలు అసలుకు సంబంధించింది. అంటే సుమారు 6,000 కోట్ల నుంచి ఏడాదికి అప్పులు తీర్చే అప్పుల కిస్తీలు, వడ్డీలు, డెట్ సర్వీస్ బర్డెన్ 22,000 కోట్లకు పైగా చేరింది. అంటే సుమారు నియర్లీ 4 times, 3.5 to 4 times మధ్యన పెరిగింది. సో ఈ టోటల్గా నెక్స్ట్ 5 yearsలో 1,12,000 కోట్ల మేరకు అప్పుల సంబంధిత చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. సో ఇదొక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. అయితే ఇది కేవలం ఎగ్జిస్టింగ్ డెట్కి సంబంధించింది. ఈ 5 ఏళ్లలో అది ప్రభుత్వం కూడా మళ్ళీ అప్పులు చేస్తుంది, తన పథకాల అమలుకు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు అప్పులు చేస్తుంది. సో ఆ అప్పులకు సంబంధించిన చెల్లింపులు కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఈ లెక్క కేవలం ఎగ్జిస్టింగ్ డెట్కి సంబంధించిన సర్వీసింగ్ బర్డెన్. ఇంకా అప్పులు తీసుకున్న కొద్దీ ఆటోమేటిక్గా వాటి సర్వీసింగ్ బర్డెన్ కూడా పెరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు.
అంటే ప్రభుత్వాలు బడ్జెట్ ద్వారా బడ్జెట్లో చూపెట్టిన గణాంకాలు కానివి కూడా అప్పులు ఉంటాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అప్పులు చేస్తే బడ్జెట్లో ఉంటాయి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్లో ఉంటాయి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలో కూడా ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చాలా ప్రభుత్వాలు తెలివిగా అప్పులు చేస్తున్నాయి. అంటే ఆ అప్పులు ఎలా చేస్తుంటే ఒక కార్పొరేషన్ పెట్టి అప్పులు చేస్తాయి, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, కానీ నేరుగా అది ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోకి రావు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా కార్పొరేషన్లు పెడుతున్నారు, అనేక వాటికి ఇవాళ కార్పొరేషన్లు పెట్టి ఆ అప్పును అందులో చూపెడుతున్నారు. ఇప్పుడు రైతు భరోసా, రైతు రుణమాఫీ ప్రామిస్ చేసింది 2 లక్షల లోపు. ఇప్పుడు ఆ 2 లక్షల లోపు రుణాలని వెంటనే మాఫీ కావాలి అంటే ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాలి. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే ఏం చేస్తారంటే ఒక కార్పొరేషన్ పెట్టి ఫార్మర్ డెట్ రీస్ట్రక్చరింగ్ కార్పొరేషన్ అని పేరు పెట్టి ఈ రైతులపైన మొత్తం అప్పు కాస్త ఆ కార్పొరేషన్ బదిలీ చేస్తారు. అంటే రైతుకు రుణమాఫీ అవుతుంది ప్రభుత్వం డబ్బులు కట్టకపోయినా, దానిపైన వడ్డీ ఇన్స్టాల్మెంట్ కలిపి బ్యాంకులు ఈఎంఐ ఛార్జ్ చేస్తే గవర్నమెంట్ కడుతుంది. ఇలాంటివి అనేక రకాల అప్పులు ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా దొరకవు. అందువల్ల ఇప్పుడు కొత్తగా అప్పులు చేస్తే దానికి అదనంగా బర్డెన్ ఉంటుంది, బడ్జెట్లో కనిపించని అప్పుల భారం ఉంటుంది. ఆర్థిక వృద్ధి రేటు వేగంగా భారీగా జరిగితే ఈ అప్పులు భారం ఉండకపోవచ్చు, కానీ ఆర్థిక వృద్ధి కనుక ఎక్కడైనా కుంటుపడితే అనుకోని కారణాల రీత్యా అప్పులు తలకు మించిన భారం అవుతాయి. దాంతోపాటు పెరుగుతున్న సంక్షేమ పథకాల భారము, పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చుల భారము కూడా కలిపినప్పుడు తప్పనిసరిగా ఇదొక ఛాలెంజ్ అవుతుంది. చూడాలి ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సవాళ్ళ మధ్య తన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేస్తుందో చూడాలి. దాని ఆధారంగా మనం విశ్లేషించుదాం భవిష్యత్ వీడియోలలో.